హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎస్ ఘటికాచలరావు గారిచే రచింపబడిన ధృవతార అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సుదేష్ కారు లోపలికి రావడం గమనించిన అచ్యుతరావు కాసేపు దాని వంకే కన్నార్పకుండా చూస్తూ నిలబడ్డాడు. అతని చూపుల్లో వీడేంటి ఇక్కడికి వస్తున్నాడు అన్న భావన కనిపించింది. అందుకు కారణం సుదేష్ 2 నెలలుగా వస్తున్నా ఈరోజే అచ్యుతరావు కంటపడ్డాడు. వెంటనే ఏదో ఆలోచన వచ్చిన వాడిలా చుట్టూ వెతికాడతను. అదే సమయంలో దూరంగా కూర్చుని ఉన్న ఆనందద్వయం అతని వంక చూశారు. అచ్యుతరావు వాలకం చూస్తే ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా అనిపించింది. కాసేపు అలాగే చూసి దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేశారు మూర్తి. మెల్లగా నక్కుతూ వచ్చిన అచ్యుతరావు చేతులు నులుముకుంటూ నిలబడ్డాడు. ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నాడు. పర్వాలేదు, చెప్పదలుచుకునేదేదో చెప్పు అన్నట్టు సైగ చేశారిద్దరూ ఒకేసారి. ఆ దగుల్బాజీగాడెందుకొచ్చాడు? చాలా పరుషంగా ఉందతని ప్రశ్న. ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకి లేచారిద్దరికి. అతని మాటలు అంత పరుషంగా ఉంటాయని ఊహించలేదిద్దరు. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇప్పుడేంటి? చాన్నాళ్లుగా వస్తున్నాడు, నీకతను తెలుసా? అడిగాడు మూర్తి. 2 నెలలుగానా? ముందు వాడెందుకొచ్చాడో చెప్పండి. ఎందుకేమిటి? అతను నా అసిస్టెంట్ అన్నాడు శర్మ. వద్దు, వాణ్ణి మాత్రం దగ్గరికి చేర్చకండి అంటూ చేతులు జోడించాడు. కాస్త అర్థమయ్యేట్టుగా చెప్పు. ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడమే వాడి పని. వాడితో పాటు ఇంకోడు ఉన్నాడు. ఇద్దరూ కలిశారంటే ఎవరి జీవితానికో ఎసరు పెట్టినట్టే. అంచెలంచెలుగా సినిమాల్లో ఎదగాలని కోటి ఆశలతో ఇక్కడికి అడుగుపెట్టిన వాళ్ళ జీవితాలు చీకటి గదులకే అంకితమయ్యేలా చేస్తారు. తమ బాధలను మింగలేక కక్కలేక దుర్భరమైన జీవితాలను వెళ్లతీసేవాళ్ళు మన ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. అందులో సగానికి పైగా వీడు బారిన పడ్డవాళ్లే. అతని మాటలతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. అచ్యుతరావు వంక నమ్మశక్యం కానట్టుగా చూశారు. ఎందుకంటే అచ్యుతరావు కూడా ఒకప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన వాడే కాబట్టి అతని మాటల్లో ఎంతో కొంత నిజం ఉండకపోదు. ఇండస్ట్రీలో చాలామంది అలా మేడిపండు జీవితాలను గడపడం తమకు తెలిసిన విషయమే. వాళ్లకు ఈ మగమురుగాల బారిన పడకూడదన్న విషయం తెలియకుండా ఉంటుందా? తెలిసి ఇలాంటి ఊబిలో చిక్కుకునే వాళ్ళనేమనాలి? అదే సమయంలో ఎవరి కర్మకెవరు బాధ్యులు అని కూడా తీసివేయలేని విషయమిది. ఇతను నీకెంతకాలంగా తెలుసు? 7 ఏళ్లుగా. ఈ 7 ఏళ్లలో వీడు తీసింది 2 సినిమాలే. ఆ 2 ఫ్లాపులే. అవెంత నాసిరకం సినిమాలో ఎవరినడిగినా చెప్తారు. ఇప్పుడు కూడా ఏదో కారణం లేకుండా ఇక్కడికి వచ్చుండడు. మీరేమనుకున్నా సరే వీళ్లను మాత్రం దగ్గరికి చేర్చొద్దు అంటూ ఆందోళనగా చేతులు జోడించాడు. కొద్దిసేపైన తర్వాత చేతులు జోడించి నిలబడి అడుగులు వెనక్కి వేస్తూ నిష్క్రమించాడు అచ్యుతరావు. అతను వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయారు ఆనందులిద్దరూ. అతని మాటల్లో ఏదో విషయం ఉన్నట్లు అనిపించింది. మనం తొందరపడ్డామా? మూర్తి సాలోచనగా అన్నాడు. తల అడ్డంగా ఊపాడు శర్మ. జీవితంలో లెక్కనేనన్ని ఎదురు దెబ్బలు తిన్నవాడు అలాగే మాట్లాడతాడు. భయపడ్డవాడు చీకట్లో దేన్ని చూసినా దెయ్యమే అనుకుంటాడు. ఇతను కూడా అదే కోవకు చెందినవాడు. మనం పట్టించుకోనక్కర్లేదు. 2 నెలలుగా గమనిస్తున్నాం కదా. అలాంటి వాడైతే ఈ పాటికి బయటపడేవాడే. అతని మాటలతో ఏకీభవిస్తున్నట్లు తలూపాడు మూర్తి. నిజంగానే సుదేష్ విషయంలో తొందరపడ్డామా? ఇది వరకే 2 సినిమాలు డైరెక్ట్ చేసిన వ్యక్తి తన వద్ద అసిస్టెంటుగా చేరుతానని అన్నప్పుడే అందులో ఏదో మతలబు ఉన్నదనిపించింది. అదే ఉద్దేశాన్ని ఇప్పుడు అచ్యుతరావు కూడా చెప్తున్నాడు. అంతా అయోమయంగా ఉంది. కానీ ఇప్పటికిప్పుడు అతన్ని వెళ్ళమని చెప్పడం కుదరని పని. ఈరోజు సినిమా క్లైమాక్స్ సీన్ షూటింగ్ షెడ్యూల్ ఉంది. పైగా అతనేదో కొత్త ఆలోచన చెప్పాడు. దాని ప్రకారం ప్రొసీడ్ అయితే ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందా? ఆలోచనలు ఒక పట్టాన కుదరడం లేదు ఆనందశర్మకు. సమయం 10 గంటలు కావస్తుంది. సంజన ఇంకా రాలేదు. సరిగ్గా 10 గంటలకు సంజన లోపలికి వస్తూ కనిపించడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు ఆనందశర్మ. పంక్చువాలిటీ అంటే నీ దగ్గరే నేర్చుకోవాలి. నువ్వనుకున్నా నీకు కావలసినంత ధైర్యాన్ని కూడగట్టుకున్నావా అన్నాడు ఆమె వంక అభిమానంగా చూస్తూ ఆనందశర్మ. మౌనంగానే తలూపింది సంజన విరిసి విరియని నవ్వుతో. ఆనందశర్మ చుట్టూ కలయ చూశాడు సుదేష్ కోసం.
అయితే అతనెక్కడా కనబడలేదు. ఇప్పుడే కదా లోపలికొచ్చాడు, ఇంతలో ఎక్కడికెళ్ళాడు అనుకుంటూ కాసేపు తటపడాయించాడు శర్మ. అతను వచ్చేలోపే సంజనకు మేకప్ వేసుకుని సిద్ధంగా ఉండమంటే బాగుంటుందేమో. తను చెప్పిన దాని ప్రకారం రెండోసారి టచప్ సమయంలో కదా. ఈలోపు ఆ వచ్చే విలన్ను కలిసి మాట్లాడాలి. ఎక్కడికెళ్ళాడీ సుదేష్? అసహనంగా అనుకున్నాడు ఆనంద్ శర్మ. అచ్యుతరావు మాటలు విన్నాక ఇతన్ని నమ్మి ఇలాంటి రిస్క్ తీసుకోవడం ఎంతవరకు సరైన నిర్ణయమన్నది ఒక పట్టాన అర్థం కాకుండా ఉంది. అయితే అంతా సిద్ధమయ్యాక ఇప్పుడు వెనకడుగు వేయడమంటే నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే 4 రోజులు నష్టపోయారు. ఈ రోజంతా సిద్ధమని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాయిదా వేయడమంటే మూర్తి కూడా కోపగించుకునే అవకాశముంది. తన 40 ఏళ్ల సాన్నిహిత్యంలో కెరీర్లో మొదటిసారిగా ఆనందమూర్తి గురించి ఆ విధంగా ఆలోచించవలసి వచ్చింది ఆనంద్ శర్మకు. మనసు కొద్దిగా వికలమైంది. నువ్వెళ్ళి మేకప్ చేసుకోమ్మా. మీ అసిస్టెంట్ వచ్చిందా? ఇంకా రాలేదు. బహుశా రాదేమో. ఉదయం ఫోన్ చేసి వాళ్ళాయనకు ఒంట్లో బాగోలేదని చెప్పింది. మామూలు కాస్ట్యూమే కదా, నేను చూసుకుంటాను సార్ అంటూ మేకప్ గదిలోకి వెళ్ళింది సంజన. అదే సమయంలో స్టూడియోలోకి ప్రవేశించిన కృష్ణ చైతన్య మెల్లగా వెతుక్కుంటూ స్పాటుకు వచ్చాడు. అతన్ని అక్కడ చూడగానే సంజన కించిత్ ఆశ్చర్యానికి గురైంది. హలో, రానన్నారే, ఇంతలోనే ఉద్దేశం మార్చుకున్నారా? అతని వంక ప్రశ్నార్థకంగా చూశాడు ఆనంద శర్మ. ఇతను కృష్ణ చైతన్య సార్. వీళ్ళింట్లోనే మేం టెనెంట్స్. ఇన్నాళ్లుగా నేనే స్వాతి అన్న విషయం మీకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఇతనికి కూడా తెలిసిపోయింది అన్నది సంజన మెల్లగా. హలో యంగ్ మ్యాన్, నైస్ టు మీట్ యూ అంటూ కరచాలనం చేశాడు శర్మ. మీటూ సార్ అంటూ చెయ్యి అందించింది. 4 రోజుల క్రితం చెప్పింది ఇవాళ్లే ఆఖరి సీన్ అని. అప్పుడెందుకో కాస్త నెర్వస్గా ఉన్నానని తనకు తోడుగా రమ్మని అడిగింది. నాకు తోచినంతలో ధైర్యం వచనాలు పలికాను. అయినా ఎందుకో ఇవాళ ఆమె కోరిక ప్రకారమే తోడు రావాలనిపించింది, వచ్చాను అన్నాడు. సంజన వైపు ఆప్యాయతతో కూడిన మందలింపుతో చూస్తూ ఇంతమంది ఉండగా భయమెందుకు అన్నాడు ఆనంద శర్మ. అంతలోనే బాయ్కి చెప్పి కాఫీలు సిద్ధం చెయ్యమన్నాడు. తరువాత బహుశా 1 గంటలో షూటింగ్ అయిపోతుందనుకుంటాను. నువ్వెళ్ళి మేకప్ సంగతి చూసుకోమ్మా. అరగంట చాలనుకుంటాను అన్నాడు సంజనతో. సంజన మేకప్ గదిలోకి వెళ్ళింది. కృష్ణ చైతన్య అక్కడే కుర్చీలో కూర్చున్నాడు. ఆనంద్ శర్మ అందరికీ పనులు పురమాయిస్తున్నాడు. అంతలో ఆనందమూర్తి అక్కడికి వచ్చాడు. వస్తూనే సో ఈ రోజుతో షూటింగ్ పని ముగుస్తుందన్నమాట అన్నాడు నిట్టూరుస్తూ. హోప్ సో అని కృష్ణ చైతన్యను పరిచయం చేశాడు ఆనంద శర్మ. ఈలోగా బాయ్ ముగ్గురికి కాఫీ స్నాక్స్ తెచ్చి పెట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఒక అమ్మాయి వేగంగా ఆ ప్రదేశానికి వచ్చింది. ఆమె వెనుకనే ఏయ్, ఆగు ఆగు అంటూ సెక్యూరిటీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరో తెలీదు సార్, వద్దంటున్నా నన్ను తోసుకుని లోపలికి వచ్చేసింది అన్నాడు సెక్యూరిటీ వాడు వగరుస్తూ. సారీ సార్, నేనెవరన్నది తర్వాత విషయం. ముందుగా సంజన ఆపదలో ఉంది, కాపాడండి అన్నది ఆ అమ్మాయి కూడా వగురుస్తూ. ఆ అమ్మాయి సౌమ్య. అక్కడ కూర్చున్న ముగ్గురు ఆమె వంక విచిత్రంగా చూశారు. సార్ ప్లీజ్, నా పేరు సౌమ్య. ఆమె ఎక్కడున్నా మేకప్ గదికి మాత్రం వెళ్ళవద్దని చెప్పండి చాలు. ఆమె మాటలు ముగుస్తున్నంతలోనే కెవ్వున అరుపు వినిపించింది. అదొక ఆడగొంతు. ఆ అరుపుకు ఆనందమూర్తి కృష్ణ చైతన్య ఉలిక్కిపడ్డారు. ఏమిటి అరుపు, ఎవరిది అంటూ ఒకరి ముఖాల్లోకి చూసుకున్నారు. అది సంజన గొంతే అన్నది సౌమ్య గాబరాగా శబ్దం వచ్చిన వైపే పరుగు తీస్తూ. ఆ అరుపు మేకప్ గది వైపు నుంచి వచ్చినట్లుగా గుర్తించి వెంటనే లేచి ఆ వైపుకు పరుగు తీశాడు కృష్ణ చైతన్య. ఆనంద్ శర్మ మాత్రం ఏమీ జరగనట్టుగానే ఉన్నాడు. సరిగ్గా మరో నిమిషానికి అతనింకా అక్కడికి చేరుకోక మునిపే అంతకన్నా గట్టిగా హృదయ విదారకంగా ఒక మగగొంతు అరుపు వినిపించింది. ఆ వెంటనే మేకప్ గది తెరుచుకుని చిత్రమైన దుస్తులతో సంజన బయటకు పరుగు తీసింది. ఆమె వెనుకనే సుధాకర్ అడుగులు తడబడుతూ బయటకు వచ్చి లుంగ చుట్టుకుని దబ్బున పడిపోయాడు. ఆనంద్ శర్మ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏదో జరగకూడని జరిగిందన్న విషయం అతనికి చూచాయిగా అర్థమైంది. సుదేష్ తనను సమర్థవంతంగా ట్రాప్ చేసి ఏదో చెయ్యరాని పనికి ప్రయత్నించాడన్నది స్పష్టమైంది. అయితే అరగంట క్రితమే లోపలికి వచ్చిన సుదేష్ ఇంతవరకు ఇంకా కనబడకపోవడం అతనిలో అనుమానం రేకెత్తించింది. ఆనంద శర్మ కూడా లేచి అటువైపుకు వేగంగా నడిచాడు. అప్పటికే యూనిట్ సభ్యులు చాలామంది అటువైపుకు పరుగు తీశారు.
ఛిద్రమైన దుస్తులతో బీదహరిణిలా బయటకు వస్తున్న సంజనను అడ్డుకుని తన షర్ట్ విప్పి ఆమెకు కప్పిన కృష్ణ చైతన్య వెంటనే మేకప్ గదిలోకి వెళ్ళాడు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న సుదేష్ను చూసి అవాక్కై వెంటనే సార్ అంటూ అరిచాడు. దర్శక నిర్మాతలిద్దరూ వేగంగా అక్కడికి చేరుకున్నారు. వీడు సుదేష్ అన్నాడు ఆనంద శర్మ గాబరాగా. ఏమిటిది? ఏం జరిగిందిక్కడ అంటూ ఆనందమూర్తి అరిచాడు. ఏం జరిగిందో నాకు తెలీదు సార్ అన్నది సౌమ్య. 2 రోజుల క్రితం సాయంత్రం సుధాకర్ చేతిలో నలిగి వికలమైన మనసుతో ఇంటికి బయలుదేరిన సమయంలో సౌమ్యకు సుదేష్ నుంచి ఫోన్ వచ్చింది. అవసరం తనది కాబట్టి ఇక తప్పదన్నట్లుగా సుమారుగా 7 గంటల ప్రాంతానికి అతనిల్లు చేరుకుంది. మై డియర్ సౌమ్య, ఐఆమ్ వెరీ హ్యాపీ టుడే అంటూ ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు సుదేష్. అతన్ని చూడగానే మళ్ళీ సినిమా ఛాన్స్ మీద ఆశలు చిగురించాయి. ఇది వరకే సెకండ్ హీరోయిన్ అంటూ ప్రామిస్ కూడా చేసి ఉన్నాడు. ఏమిటి విశేషం? ఇంత సంతోషమా అన్నది మెల్లగా విడిపించుకుంటూ. అనుకున్నది అనుకున్న విధంగా జరగబోతుంది. సో ఆనందానికి అవధులు ఉండవు. దట్స్ ఇట్ అన్నాడు మళ్ళీ ఆమెను తన మీదకి లాక్కుంటూ. సుధాకర్ మూలంగా అప్పటికే బాగా అలసిపోయి ఉన్న సౌమ్యకు అతని ప్రవర్తన చాలా ఇబ్బందిగా ఉంది. సాయశక్తులా విడిపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అతని బలం ముందు ఆమె అశక్తురాలైపోయింది. ఆమెను మెల్లగా వశపరుచుకుంటూ ఎల్లుండి ఉదయమే సంజనకు ముహూర్తం అన్నాడు మత్తుగా. సంజన పేరు వినగానే ఎలర్ట్ అయిన సౌమ్య అంటే అన్నది అర్థం కానట్లుగా. 2 నెలలుగా వేస్తున్న స్కెచ్ ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చింది. రేపు ఉదయం షూటింగ్లోనే సంజనను సొంతం చేసుకోబోతున్నాను. నిజానికి సుధాకర్ దాన్ని ఎలాగైనా ట్రాప్ చేసి ఒక ఛాన్స్ ఇప్పించమని ఎన్నాళ్లుగానో అడుగుతున్నాడు. అది శర్మగాడి దగ్గరున్నంత వరకు మన పాచికలు పారవని చెప్పి నేనే ఉపాయంతో ఆ శర్మ దగ్గర అసిస్టెంట్గా చేరాను. ఎలాగైనా మాట్లాడి పని సాధించుకుందామంటే వీలు చిక్కలేదు. సో మాస్టర్ ప్లాన్ వేశాను. దానికి ముహూర్తం ఎల్లుండి ఉదయం. ఉత్కంఠకు లోనైన సౌమ్య అంటే అన్నది మళ్ళీ అర్థం కానట్లుగా. అంటే ఏముంది? బెట్టు చేసే దాని గుట్టు రట్టు చేసే కార్యక్రమానికి ముహూర్తం అన్నమాట. నేను కష్టపడి సంపాదించుకున్న అవకాశం ఆ సుధాకర్కు ఎందుకు ఇవ్వాలి? స్వచ్ఛమైన మల్లెపువ్వు వాసన చాలా గమ్మత్తుగా ఉంటుంది. చిలక కొరకని జాంపండు అది. అవన్నీ నాకే. నీ దగ్గర పొందుతున్న అదే సుఖాన్ని కాస్త దాన్నుంచి కూడా సొంతం చేసుకుంటాను. ఊహాలోకంలో తేలిపోతూ సౌమ్యను మెల్లగా ఆక్రమించసాగాడు. సౌమ్య మెదడు మొద్దుబారింది. నీతిగా ఉండాలనుకునే వాళ్లను కూడా వీడిలాంటి దుర్మార్గులు ఉండనివ్వరు. అలాంటిది తను మాత్రం ఎందుకు వీళ్లను ఉపేక్షించాలి? అయితే తనకిప్పుడు ప్రశ్నించే అర్హత లేదు. దాన్ని వీళ్ళెప్పుడూ దోచేశారు. వీళ్ల వేళ్లతోనే వీళ్ల కళ్ళు పొడవాలి. అదే వీళ్లకు సరైన గుణపాఠం. దీపం కూడా తాను ఆరిపోతూ ఎక్కువగా వెలుగునిస్తుంది. వీళ్ల వినాశానికే నేను నాంది పలకాలి అనుకుంటూ తనను ఆక్రమించబోతున్న అతన్ని కాస్త బలవంతంగానే విడిపించుకుంది. విచిత్రంగా బ్రుకుటి ముడివేసి సౌమ్య వంక చూశాడు. ఏమైంది? సడన్గా పతివ్రతలా బెట్టు చేస్తున్నావు అన్నాడు నిర్లక్ష్యంగా మళ్ళీ మీదకు లాక్కుంటూ. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. వారం క్రితమే డబ్బిస్తానని చెప్పావు కదా. నేనిప్పుడొచ్చింది అందుకే. ప్లీజ్ నేను వెళ్ళాలి అన్నది. ఒక్క అరగంటలో ఆమె ఆరోగ్యమేమీ అటకెక్కదు కదా. కమాన్ అంటూ బలంగా మీదకు లాక్కున్నాడు. తూలి అతని ఛాతి మీద పడడంతో బాహువుల్లో బంధించాడు. అతని ప్రవర్తన యావగింపు కలిగించింది. సరిగ్గా 2 గంటల క్రితం వీడి ఫ్రెండ్ కూడా ఇలాగే ప్రవర్తించాడు. ఈ కామపిశాచాలకు సమయం సందర్భం ఉండదా అనుకుంటూ ఈసారి మరింత బలంగా అతన్ని తోసేసింది. సారీ సుదేష్, అమ్మను హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి. నువ్వు డబ్బులిచ్చినా ఇవ్వకున్నా ఒక్క క్షణం కూడా నేనిక్కడుండలేను అంటూ విసురుగా బయటకు నడిచింది. విసిరివేయబడ్డట్టు మంచం మీద పడ్డ సుదేష్ అవాక్కై ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. సౌమ్య నిష్క్రమించింది. కళ్లల్లో జలధార పెళ్ళుపుకుతుండగా వడివిడిగా ఇంటివైపు అడుగులు వేసింది. ఊపిరి పీల్చుకునేందుకు కష్టపడుతున్న తల్లి రూపం కళ్లల్లో కదిలింది. మరికొంత దూరం వెళ్ళగానే ఆమె అడుగులు టక్కున ఆగిపోయాయి. పక్కనే ఉన్న బస్టాప్లోని బెంచ్ మీద కూర్చుని దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. మరోమారు కళ్ళు మూసుకోగానే ఈసారి కళ్ల ముందు సంజన రూపం, మేరు నగరం లాంటి ఆమె వ్యక్తిత్వం కళ్లకు కట్టింది. ఆత్మగౌరవంతో ఆమె మాట్లాడిన మాటలు గుర్తుకు రాగానే ఏదో నూతనోత్తేజం కలిగింది.
అయితే మెదడు మొద్దుబారిపోయి తక్షణం కర్తవ్యం ఏమిటన్నది బోధపడలేదు. కొంతసేపటికి మనసు కుదుటపడింది. తప్పు ముమ్మాటికి తనదే. రంగుల లోకంలో విహరించాలని ఉర్రూతలూగిన తన బలహీనతను ఇద్దరూ సమర్థవంతంగా వాడుకున్నారు. అయితే తల్లు ఆరోగ్యం బాగోలేదని చెప్పినా ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా తన అభ్యర్థనను తోసిపుచ్చి కిరాతకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు కామాంధులను తనెలాగైనా కడతీర్చాలి. అదే సమయంలో ఆ పాపం నా చేతుల మీదుగా జరగకూడదు. ఏం చేస్తే అలా జరుగుతుందోనన్న ఆలోచన ప్రస్తుతం ఆమె మెదడును మళ్ళీ ఆలోచింపచేసింది. 5 నిమిషాల తరువాత ఒక సిద్ధమైన నిర్ణయానికి వచ్చిన దానిలా అక్కడ్నుంచి లేచిన ఆమె అడుగులు సుధాకర్ ఇంటి వైపుకు మళ్ళాయి. 6 గంటలకు వెళ్ళిన సౌమ్య మళ్ళీ 9 గంటలకు తలుపు తట్టడంతో కొంత ఆశ్చర్యానికి గురయ్యాడు సుధాకర్. అంతలోనే సంతోషించాడు. అప్పుడు హడావిడిగా ముగించిన పని ఇప్పుడు మరోమారు నిదానంగా పూర్తి చేయవచ్చని సంతోషించాడు. అనాయాసంగా అందివచ్చిన అవకాశాన్ని మళ్ళీ ఉపయోగించుకోవాలనుకున్నాడు. లోపలికి వచ్చి రావడంతోనే మీరిద్దరూ కలిసి చేయాలనుకున్న పనిని నీ ఫ్రెండ్ ఒక్కడే ఎల్లుండి ఉదయం చెయ్యబోతున్నాడు. నీకీ పాటికే అర్థమై ఉండాలి అన్నది. క్షణకాలం ఆమె దేని గురించి చెప్తుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించి అంతలోనే అర్థం చేసుకున్న అతను రౌద్రుడయ్యాడు. ఆమె ఏకవచన సంబోధన కూడా అతను పెద్దగా పట్టించుకోలేదు గాని సుదేష్ తనను వంచడం మింగుడు పడలేదు. ఆ విషయం నీకెలా తెలుసు? ఇప్పుడు అక్కడ్నుంచే వస్తున్నాను. అతనే నాతో అన్నాడు. వాడి అంతు చూస్తాను అంటూ బయలుదేరిన అతన్ని వెంటనే ఆపింది సౌమ్య. ఇప్పుడేం చెయ్యాలనుకున్నా ప్రయోజనం లేదు. నిన్ను చల్లబరిచేందుకు అతని వద్ద శతకోటి ఉపాయాలుంటాయి. కల్లబొల్లి కాకమ్మ కథలు చెప్పి నిన్ను వెర్రివాణ్ణి చెయ్యడం అతని చేతకాని విద్య కాదు. రేపు ఉదయం 9 గంటలకు అతను తన పథకాన్ని అమలు చెయ్యబోతున్నాడు. కాబట్టి ఏదైనా నేరుగా అక్కడికే వెళ్ళి తేల్చుకో. సుధాకర్ చేష్టలుడికి కూర్చుండిపోయాడు. అతని వాలకం చూశాక సౌమ్య మనసు కుదుటపడింది. అతని కళ్ళలోని కోపం ఈ రాత్రి చల్లారదని నమ్మకంతో అక్కడ్నుంచి నిష్క్రమించింది. వెళ్ళిపోతున్న సౌమ్యను ఆపేందుకు కూడా ఇష్టపడలేదతను. సుదేష్ మొట్టమొదటిసారి సౌమ్య విషయంలో తనను ఏమార్చాడు. పోనీలే అనుకుని సర్దుకున్నాక తనంత తానుగా సౌమ్యను పరిచయం చేసి అప్పగించి తన అలక తీర్చి తప్పు సరిదిద్దుకున్నాడు. కానీ సంజన విషయం వేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె మొదట తనకే దక్కాలి. అందుకోసం ఏం చేసేందుకైనా సిద్ధమే. ఈ రాత్రి ఎలా గడపాలి అన్నదే అతనికి పెద్ద సమస్యగా మిగిలింది. క్రోధం ఉన్న చోట విచక్షణ లోపిస్తుందనేందుకు ఉదాహరణగా నిలిచాడు సుధాకర్. ఇంటికి బయలుదేరిన సౌమ్య వెంటనే కొద్ది దూరం వెళ్ళాక ఏదో ఆలోచన వచ్చిన దానిలా మళ్ళీ ఆగిపోయింది. ఈ దుర్మార్గులను శిక్షించాలనుకోవడం కరెక్టే. ఏదైనా ఉంటే ఈ ఇద్దరే కట్టుకుని చావాలి కానీ మధ్యలో సంజనకు ఏ ఆపద రాకూడదు కదా అన్న ఆలోచనతో వెంటనే ఫోన్ తీసి సంజన నంబరుకు డయల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో సౌమ్య గుండెదడ హెచ్చింది. ఎలాగైనా రేపు జరగబోయే షూటింగ్ మానుకొమ్మని చెప్పాలంటే వీలు కాకుండా ఉందే. ఆమె ఇల్లు కూడా తెలీదు. తెలిస్తే నేరుగా వెళ్ళి చెప్పేది. ఇప్పుడెలా? ఆ రోజు రాత్రంతా ఫోన్ ప్రయత్నిస్తూనే ఉంది సౌమ్య. మర్నాడు ఉదయం కూడా లైన్ దొరక్కపోవడంతో ఇక లాభం లేదనుకుని వెంటనే స్టూడియోకు బయలుదేరింది. ట్రాఫిక్ అంతరాయం వల్ల సమయానికి చేరుకోలేకపోయింది సౌమ్య. బహుశా ఈ సుధాకరే సుదేష్ను చంపి ఉంటాడు అన్నది సౌమ్య. ఏమిట్రా ఇది అంటూ ఆనందమూర్తి శర్మను నిలదీశాడు. క్లైమాక్స్ కోసం సుదేష్ చెప్పిన సీక్వెన్స్ క్లుప్తంగా వివరించి నన్ను క్షమించమ్మా, ఇలా జరుగుతుందనుకోలేదు అంటూ ఆనందశర్మ అపరాధిలా తలవంచుకున్నాడు. అతని మాటలు విన్న కృష్ణ చైతన్య వెంటనే మేకప్ గదిలోకి వెళ్ళి కెమెరాల కోసం వెతికాడు. అయితే అక్కడ కెమెరాలే ఏమీ కనిపించలేదు. దాంతో ఆనందశర్మ మరింతగా దిగులు పడిపోయాడు. జరిగిన ఈ సంఘటనలన్నిటికీ బాధ్యత తనదన్నట్లుగానే అందరూ చూడడం భరించలేకున్నాడు. అయితే కెమెరాలు లేవన్న సంగతి నమ్మశక్యం కాలేదు. దాంతో ఆనందశర్మ తానే స్వయంగా లోపలికి వెళ్ళి గదినంతటినీ నిశితంగా పరిశీలించాడు. అప్పుడు గదిమూలలో స్విచ్ బోర్డ్ పక్కన వేలాడుతున్న ఒక చార్టర్ లాంటి పరికరం కనిపించింది. అదే సమయంలో సుదేష్ షర్టు మీద అతను చెప్పినట్లుగానే ఏమైనా సెన్సార్లు ఉన్నాయేమో చూశాడు. అతని షర్టు పైన ఉన్న మొదటి బటన్ను సెన్సార్గా గుర్తించాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సుధాకర్, సుదేష్లను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నా జీవితంలో ఇంతటి ఘోరమైన సంఘటన ఎదురవుతుందని నేనన్నడూ ఊహించలేదు.
నమ్మక ద్రోహం, గోముఖ వ్యాఘ్రం అన్న పదాలకు సుదేశ్ మూలంగానే అర్థం తెలిసింది. నటనలో సహజత్వం కోసం తాపత్రయపడ్డాను కానీ దాని పర్యవసానం ఇంత సీరియస్గా ఉంటుందని ఊహించలేదు అన్నాడు ఆనంద్ శర్మ మదనపడుతూ. ప్రతి షాట్కు తనకు తాను ఇంప్రూవ్ చేసుకునే సంచన మీద కూడా నమ్మకం లేకపోవడం క్షమించరాని నేరం, ఘోరం. ఇన్నేళ్ల మన సాంగత్యంలో నువ్వేం చేసినా బాగానే ఉంటుందన్న నమ్మకాన్ని వమ్ము చేశావురా అన్నాడు ఆనందమూర్తి బాధగా. జీవితంలో ప్రతినిత్యం మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. నేర్చుకున్న దానిని గుర్తించుకుని మునుముందు ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు అందుకు అనుగుణంగా నడుచుకుంటేనే దాన్ని జీవితం అంటారు. లేదంటే అది బ్రతుకు అంతే. చేసిన తప్పును సరిదిద్దుకోవటం జీవితం. తప్పును మళ్ళీ మళ్ళీ చేయడం అంటే బ్రతకడం. బ్రతికేవాడు అధముడు, జీవించేవాడు మనిషి. తన జీవితాన్ని నలుగురికి మార్గదర్శకంగా నిలిపేవాడు మహాత్ముడు. అంతేనంటారా సార్ అన్నది సంజన. అన్నట్టు మన నెక్స్ట్ ఫిల్మ్ కోసం ఈ మధ్యనే మాసపత్రికలో ఒక అనుబంధ నవల చదివాను. చాలా బాగుంది. అందులో హీరోయిన్ రోల్ సంజనకు చాలా బాగా నప్పుతుంది అన్నాడు ఆనందమూర్తి వాతావరణాన్ని తేలికపరిచేందుకు. వద్దు సార్, చెప్పానుగా. బహుశా ఇదే నా ఆఖరు సినిమా. చెప్పావనుకో, మేం తీసేటట్టుంటే ఆలోచిస్తానని ఇంకో మాట కూడా అన్నావుగా. అవును సార్, ఆలోచిస్తాను అంతే. నన్ను ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా ఒక్క సినిమా అందించారు. ఈ జీవితానికి అది చాలు. అసలు సినిమాల్లోకి రావాలన్నది నా అభిమతం కాదు. చిన్నప్పటి నుంచి మా అమ్మకు ఈ వాతావరణం అంటేనే గిట్టదు. ఈనాటికి నేను సినిమాలో పనిచేస్తున్నట్లు ఆమెకు తెలీదు. అయితే ఏదైనా వస్తువును పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్ చెప్పేది. అదే సిద్ధాంతం ప్రకారం సినిమాల వల్ల పోగొట్టుకున్న మా కుటుంబంలోని సుఖ సంతోషాలను ఇదే వాతావరణం నుంచి సంపాదించుకోవాలనుకున్నాను. అందుకు కావలసిన సంపాదన సమకూర్చుకున్నాను. ఇక ఈ వాతావరణానికి దూరంగా నిశ్చింతగా గడిపేయవచ్చు. పోగొట్టుకున్న తండ్రిని కూడా దక్కించుకున్నాను అన్నది తడిబారిన కన్నులతో. ఆశ్చర్యంగా చూశాడు ఆనంద శర్మ మూర్తి. ఆ గేటు దగ్గర పిచ్చివాడిలా ఉండే వ్యక్తి మా నాన్నే. ఆయన అసలు పేరు ముకుందరావు. ఈ విషయం నాకప్పుడో తెలుసు. అయినా నేననుకున్నది సాధించే వరకు ఎవరికీ తెలియనివ్వకూడదనుకున్నాను. నిజానికి ఈ సినిమా మొదలుపెట్టే కన్నా ముందే మూర్తిగారు నాకు ఆ ₹1,00,00,000 బహుమతి ఇచ్చుంటే బహుశా నేను ఈ సినిమాలో చేసేదాన్ని కాదేమో. అంటే నాకు తెలియకుండానే నేను ఒక చెడ్డ పని, ఒక మంచి పని చేశానన్నమాట అన్నాడు ఆనందమూర్తి దిగులుగా. అదెలా సార్? ఈ సినిమాను వెంటనే ప్రారంభించడం మంచి పని. ఇకపోతే ₹1,00,00,000 నీలాంటి ఒక మంచి నటిని సినీ రంగానికి దూరం చేస్తున్నానే, అదే చెడ్డ పని. సన్నగా గలగల నవ్వులతో అక్కడి వాతావరణం తేలికపడింది. నవ్వడంతో సరిపోదు మిస్టర్ కృష్ణ, మీరైనా చెప్పండి. మన తెలుగు వాళ్ళు ఒక మంచి నటిని కోల్పోకుండా చూడండి. ఎవరిష్టాలు వాళ్ళకుంటాయి సార్. ఒకసారి కనిపించిన నిరంతరంగా ఉండే తారనే ధృవతార అంటారు. ప్రస్తుతానికి సంజన అలాంటిదే అనుకోండి. ఆ లెక్కన మీ పరిశ్రమలో అటువంటి ధృవతారలు చాలామందే ఉన్నారనుకుంటాను. సో బహుశా ఇంకొన్నాళ్ళు మాత్రమే ఆమె సంజన. ఆ తర్వాత స్వాతి. ప్రలోభ పెట్టడం వల్ల కానీ బలవంత పెట్టడం వల్ల కానీ పనులు జరగవు. ఒకవేళ బలవంతం మీద ఆమె ఒప్పుకున్నా తను పూర్తి పనితత్వాన్ని చూపలేదు కదండి. కొద్దిసేపు అక్కడ మౌనం తాండవించింది. సార్, మీరేమీ అనుకోనంటే ఒక మాట. మీరు తీయబోయే మీ నెక్స్ట్ ఫిల్మ్లో సౌమ్యకు అవకాశం ఇవ్వండి. ఆమె బాగా నటించగలదన్న నమ్మకం నాకుంది. ఎక్కడ పట్టుదల ఉంటే అక్కడ నిబద్ధత ఉంటుంది. నిబద్ధత ఉంటే పనిలో నాణ్యత పెరుగుతుంది. అందువల్ల సౌమ్య మీరు ఇవ్వబోయే పాత్రకు పూర్తి న్యాయం చేయగలదన్న నమ్మకం నాకుంది. మీ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుంది అన్నది సంజన. ఆ మాటలకు ఆనందులిద్దరూ ఆమె వైపు మెచ్చుకోలుగా చూశారు. అవకాశాల కోసం ఇతరులకు అడ్డం తగిలే వాళ్లను చూశాను. కానీ చేతిలో ఉండే అవకాశాన్ని మరొకరికి దారాదత్తం చేసే వాళ్లను నిన్నే చూస్తున్నాను అన్నాడు ఆనందమూర్తి నవ్వుతూ. సౌమ్య కళ్ళు చెమర్చాయి. ఆనంద బాష్పాలు కళ్లలో సుడులు తిరుగుతుండగా సంజనను గాఢంగా ఆలింగనం చేసుకుంది సౌమ్య. సరే, ఇవాళ్టికి ఇక షూటింగ్ ప్యాకప్. రేపు చూద్దాం. ఇప్పుడు అర్థమైందిగా. రేపు టేకుకు సమస్య లేదనుకుంటాను అన్నాడు ఆనంద్ శర్మ సంజన వంక చూస్తూ. ఏవైనా హెచ్చుతగ్గులు జరిగితే దాని పర్యవసానానికి నేను బాధ్యురాలిని కాను. ఆ విషయం మీకే అర్థమైందనుకుంటాను.
బాగా అర్థమైంది అమ్మాయి. ఈ జన్మకి మేమిక మర్చిపోలేను. నేర్చుకునేందుకు వయసు అడ్డంకి కాదన్న విషయం కూడా బాగా అర్థమైంది అన్నాడు ఇబ్బందిగా నవ్వుతూ. మరోమారు ఆ వాతావరణంలో నవ్వులు పూశాయి. సంజన, కృష్ణ చైతన్య ఇద్దరూ స్టూడియో బయటికి నడిచారు. బయట గేటు వద్ద అచ్యుతరావు ఆందోళనగా ముందుకు వచ్చాడు. సంజన చేతి మీద, ముఖం మీద అక్కడక్కడా గీరుకుపోయి ఉండడం చూసి ఏమైంది అన్నాడు కంగారుగా. నాకేం కాలేదు నాన్న, భయపడకు అన్నది నవ్వుతూ. ఆ సంబోధన విని ఆశ్చర్యంగా చూశాడామె వంక కృష్ణ చైతన్య. తాను విన్నదేమిటో అర్థం చేసుకునేందుకు కొంత సమయం పట్టింది అచ్యుతరావుకు. అర్థం చేసుకుని తేరుకునేలోపే వాళ్ళిద్దరూ గేటు దాటి బయటకు వెళ్ళి ఆటో ఎక్కేశారు. అమ్మా స్వాతి అంటూ ఆటో వెనకే పరుగు తీశాడు అచ్యుతరావు. అయితే దాన్నందుకోలేకపోయాడు. ఆటో చాలా వేగంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ఆటోను చూస్తూ నిజంగానే పిచ్చివాడిలా అరవసాగాడు అచ్యుతరావు. అదేంటండి అతన్నలా పరుగు పెట్టిస్తున్నారు? ఏదైనా బండి కింద పడతాడేమోనని భయంగా ఉంది. నోరారా నాన్న అని పిలిచారు. అదే అభిమానంతో నిలిచి నింపాదిగా పలకరించొచ్చుగా అన్నాడు కృష్ణ చైతన్య. నేనతన్ని ఒప్పుకున్నా. మా అమ్మ అంగీకరించాలి కదా. అప్పటి వరకు అతని ప్రపంచం అతనిదే. అది అతని ఒకప్పుడు కోరుకున్న ప్రపంచమే కదా అన్నది కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా. ఒకవేళ మీ అమ్మ ఒప్పుకోకుంటే? ప్రస్తుతం నేను కూడా అదే ప్రపంచానికి చెందిన దాన్నని చెప్తాను. ఇన్నాళ్ళు మనం జీవనం సాగించింది దానిమీద ఆధారపడేనని చెప్తాను. చీత్కరిస్తే భరిస్తాను. ఎలాగైనా అమ్మను ఒప్పిస్తాను. ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ రంగంలో ఉంటూ ఇన్నాళ్ళు నేనంత నిబద్ధతతో మెలిగానో నాకు తెలుసు. నాకింతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన శర్మగారికి తెలుసు. నా మీద నమ్మకం ఉంచిన మూర్తిగారికి తెలుసు. అసలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. కన్నతల్లే అడిగినా నేనేమీ నా వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అలా చెయ్యడం అంటే ఆమె పెంపకాన్ని ఆమె అవమానించినట్టు, అనుమానించినట్టు అన్నమాట. ఆమె మాటలకు మారు మాట్లాడలేకపోయాడు కృష్ణ చైతన్య. వాళ్ళ జీవితాలను పరోక్షంగా దెబ్బతీసిన తండ్రి ప్రవర్తన మీద కించిత్ ఏవగింపు కలిగిందా క్షణంలో.